ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు ఈ రాధని నేను ఎంతో నమ్మాను. తను మా ఇంటి గౌరవం నిలబెట్టడమే కాకుండా ఈ ఊరిని కూడా నా తర్వాత కంటికి రెప్పలా కాపాడుతుందని నమ్మాను. నా ఇంటి కోడల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు ప్రేమని గెలిపించాలనుకున్నాను. కానీ వాడి ప్రేమను ఆసరాగా తీసుకుని తను చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి పెళ్లి అనే ఒక నాటకం ఆడిందని నేను నమ్ముతున్నాను. మా ఇంటిని, నా కొడుకుని, ఈ ఊరిని నమ్మించి రాధ నమ్మక ద్రోహం చేసిందని ఈ ఊరి పెద్దగా, న్యాయ నిర్ణేతగా నేనొక నిర్ణయానికొచ్చాను. ఇలాంటి వ్యక్తులు మన ఊర్లో ఉండడం మంచిది కాదు అని రాధని తక్షణమే ఈ ఇంటి నుంచి, ఈ ఊరి నుంచి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. భువనేశ్వరి దేవి గారు, మీ తీర్పును నేను తిరస్కరిస్తున్నాను. తమ్ముడు, అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నావా? అమ్మ తీర్పుని వ్యతిరేకిస్తున్నావా? ఏంటి మురారి ఇది? పెద్దావిడి మాటకి నువ్వు ఎదురు చెప్పడం ఏంటి? మావయ్య, ఈ రోజు రాధ కోసం అమ్మమ్మ మాటనే కాదంటున్నావా నువ్వు? ఎవరు ఏం మాట్లాడకండి. మురారి, ఈ తీర్పుని నువ్వు వ్యతిరేకించడంలో నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? తప్పకుండా. మీరు నా తల్లిగా ఈ తీర్పు ఇవ్వలేదు, ఈ ఊరికి పెద్దగా తీర్పిచ్చారు. అందుకే ఈ ఊరిలో ఒక మనిషిగా నేను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అంటే నేను ఒప్పుకోను. అందుకే మీ తీర్పుని వ్యతిరేకిస్తున్నాను. నేను రాధని ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరూ సాదర స్వాగతం పలికారు. నా తల్లిగా ఆ రోజు మీరు నా ప్రేమని ఒప్పుకున్నారు. ఈ ఊరికి మంచి చెయ్యాలి అని, రైతులకి మరింత సంపద రావాలి అని రాధ ఎంత కృషి చేసిందో మీకు కూడా తెలుసు. తాను ఆ రోజు అంత గొప్పగా ఆలోచించింది కాబట్టి తనకి ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అది అప్పటి కథ. తర్వాత తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చినప్పుడు నిప్పులా రాలేదు. తప్పు చేసిన మనిషిలా తల్లి కాబోతూ వచ్చింది. దేవతైన సీతకే అగ్ని పరీక్ష పెట్టిన దేశం ఇది. అలాంటిది ఒక మామూలు ఆడది ఇలాంటి పరిస్థితుల్లో వస్తే పరువున్న ఏ ఇల్లు అంగీకరించదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావక్క. నా రాధ నిప్పు అని నాకు తెలుసు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఒక అమ్మాయి మీద ఇలాంటి నిందలు వేయడం నువ్వు చేస్తున్న మరో తప్పు. కిట్టయ్యా, క్షమించండి భువనేశ్వరి దేవి గారు. ఇప్పుడు నేను మీ కొడుకు స్థానంలో మాట్లాడడం లేదు. నా రాధని ప్రేమించిన మనిషిగా మాట్లాడుతున్నాను. ఇంకా రాధ గురించి చెప్తాను. మన ప్రాణాలు తీయాలని రుద్రప్ప మనుషుల్ని పంపించాడు. అప్పుడు తనే దేవతలా వచ్చి మనల్ని కాపాడింది. తను చేసిన సాయాన్ని మర్చిపోకూడదు. అప్పుడు తగిలిన గాయంతో తను గతాన్ని మర్చిపోయింది. నిజంగా గతమే గుర్తుంటే వెళ్ళిపోవడానికి కారణమేంటో మనకి చెప్పుండేది. తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండేది. తన కడుపున బిడ్డను మోస్తున్నా, ఒక తల్లిగా ఆలోచిస్తున్నా ఈ ఇంటి గౌరవానికి భంగం కలిగించే పని మాత్రం నా రాధ ఎప్పుడూ చేయలేదు. నిజంగా తను మోసం చేసే మనిషి అయితే తనని పెళ్లి చేసుకుంటానని నేనే అన్నాను. నాతో తాళి కట్టించుకుంటే ఎవరు కాదంటారు? నేనే ఒప్పుకున్నాను అంటే నా కన్న తల్లి కూడా నా నిర్ణయాన్ని కాదనదు అనే నమ్మకం నాకుంది. అయినా సరే నా రాధ అలా చేయలేదు. అన్ని నిజాలు తెలిసే వరకు
తను నా జీవితంలోకి రాలేను అని చెప్పింది. అది ఆవిడ గొప్పతనం కావచ్చు బాబు, కానీ ఏ ఆడపిల్ల అయినా తాళి తనంతట తాను కట్టుకోవచ్చా? అమ్మవారి సమక్షంలో అపచారం చెయ్యొచ్చా? అది అపచారం కాదు పంతులు గారు. మా పెళ్లి జరిపించి అమ్మవారి జాతర చేయిస్తానని మా అమ్మ మొక్కుకుంది. ఈ నిజం బయటికి చెప్పలేక ఈ పెళ్లి వద్దు అని రాధ చెప్పింది. పెళ్లి జరక్కపోతే ఊర్లో ఏదో అయిపోతుందని, అమ్మవారికి కోపం వస్తుంది అని మీరంతా భయపడ్డారు. అమ్మ మనోవేదనతో మంచం పట్టింది. ఇటు అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరోపక్క మీలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని రాధ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే సాక్షాత్తు జగన్మాత అయిన ఆ అమ్మవారి ముందుకే వెళ్ళి క్షమించమని అడిగి, తను చేస్తుంది తప్పు కాదు, ఊరి గురించి ఆలోచిస్తున్నాను అని ఆ తల్లి ముందు చెప్పి తాళిని తన మెడలో కట్టుకుంది. నా రాధ తప్పు చేయలేదు, తను తప్పు చెయ్యదు. జరిగింది అదే కావచ్చు. నువ్వు ప్రేమించిన మనిషి తప్పు చేయకపోవచ్చు, కాని అమ్మవారి ముందు తనంతట తాను తాళి కట్టుకోవడం మా అందరి దృష్టిలో తప్పే అవుతుంది. ఎవరితోనూ జీవితాన్ని పంచుకుని నా కొడుకు జీవితంలోకి రావాలనుకోవడం మోసం అవుతుంది. అలాంటి మనిషి ఈ ఊళ్ళో ఉండడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు రాధని పంపించడం కుదరదు. మనకి ఏ సాయం చేయకపోయినా మన ఇంటి ముందుకి సాయం కోసం ఎవరైనా నిలబడితే మరుక్షణం కూడా ఆలోచించకుండా సాయం చేసే గొప్ప మనసున్న మనిషమ్మా మీరు. అలాంటి మీరు ఒక ఆడపిల్ల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తను ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తనేంటో తనకే తెలియని పరిస్థితుల్లో ఉన్న ఒక మనిషిని నిలబడ్డ పాటుగా ఊరి వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎలా బ్రతుకుతుంది? తన గతం డెలివరీ సమయంలో గుర్తొస్తుందని డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆ గతం గుర్తొచ్చే వరకు రాధని పంపించడం కుదరదు. ఒకవేళ వెళ్ళక తప్పదు అంటే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీ తీర్పు అదే అయితే తప్పకుండా వెళ్ళిపోతాం. కాదు అంటే మీ తీర్పుని మీరు మార్చుకోవలసి ఉంటుంది. వద్దండి, ఇంత జరిగాక నా వల్ల మీ కుటుంబంలో కలహాలు రావడం నాకు ఇష్టం లేదు. నేను ఒక ఆడపిల్లనమ్మా. గతం ఏంటో తెలియక, భవిష్యత్ అర్థం కాక అగమ్య గోచరంలో ఉన్నాను. నేను తప్పు మాత్రం చేయను. అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ తప్పటడుగు మాత్రం వెయ్యను. ఇది నా మనసు నాకు చెప్తున్న నిజం. కానీ నేను ఎలా తల్లిని కాబోతున్నానో, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అసలు నేను ఎవరిని అన్నా అన్వేషణలో ఉన్నాను. నాకేం జరిగిందో తెలియదు. అసలు మీకేం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ మీ కుటుంబం చాలా గొప్ప కుటుంబం, అందరి గురించి ఆలోచించే కుటుంబం. అలాంటి ఇంట్లో నాకు ఒక ఆసరా దొరికిందని ఈ ఇంటిని నేను ఒక దేవాలయంలా చూశాను. అంతేకాని స్వార్థంతో ఇంట్లో ఉండిపోవాలని, మోసం చేసి ఈ ఇంటి వ్యక్తిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన నా ఊహల్లో కూడా లేదు. నాకు గతం గుర్తొచ్చే వరకు నా భవిష్యత్తు నిర్ణయించుకోకూడదని నేనెప్పుడూ అనుకున్నాను. నేను వెళ్ళిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే తప్పకుండా వెళ్ళిపోతాను.
నా గురించి మీరు మీ అబ్బాయితో గొడవ పడద్దు. దయచేసి నేను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వండి. తొలిసారిగా నా తీర్పును మారుస్తున్నాను. నిండు గర్భిణీని నట్టేట్లో వదిలేసే మనస్తత్వం మా వంశంలో ఎవ్వరికీ లేదు. ఏది ఏమైనా సరే జరిగిన నిజాలు తెలిసే వరకు నువ్వు దోషి స్థానంలోనే ఉంటావు. కానీ ఒక ఆడపిల్లగా నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే నువ్వు డెలివరీ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. పురుడు పోసుకున్న తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది నా తుది తీర్పు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. బంగారం, నా మేనల్లుడు రాముయే చాందిని కడుపున పుడతాడని నువ్వు కూడా ఎన్నోసార్లు చెప్పావు. అందరూ రాముయే ఇంటికి మళ్ళీ వారసుడిగా రాబోతున్నాడు అనుకున్నారు. కానీ బంగారం, నువ్వు అనుకున్నట్టుగా, అందరూ అనుకున్నట్టుగా జరగలేదు తల్లి. పుట్టాల్సిన బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడకుండానే కడుపులోనే చచ్చిపోయాడమ్మా. చాందిని బాధ చూస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నాకు తెలుసు అంకుల్, మీరు ఈ విషయంలో చాలా బాధపడుతుంటారని. అందుకే మిమ్మల్ని అస్త్రంగా వాడుకొని పార్థు ఎక్కడికి వెళ్ళాడో, అసలు ఏం ఎంక్వైరీ చేస్తున్నాడో నేను తెలుసుకుంటాను. ఎవ్వరికీ చెప్పని పార్థు మీరడిగితే తప్పకుండా చెప్తాడు. ఏంటంకుల్, ఇంకా జరిగిన దాని గురించి బాధపడుతున్నారా? బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? నా కొడుకు తండ్రి కాబోతున్నాడు. నా ఇంటి పేరు నిలబడిపోతుంది. నా చెల్లెలికి మళ్ళీ తన కొడుకే నా మనవడి రూపంలో వస్తున్నాడని అందరం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ చివరికి ఇలా జరిగింది. బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పు? మీరు చెప్పింది నిజమే అంకుల్. ఆ బాధ అందరికీ ఉంటుంది. కానీ అందరి మనసులోనూ అంతకు మించిన బాధ ఇంకొకటుంది. అసలు ఆ క్షణంలో పార్థు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు అన్న ప్రశ్న మాత్రం ఎవరి దగ్గర సమాధానం దొరకడం లేదు. నాకర్థమైంది అంకుల్. మీటింగ్కి వెళ్ళానని చెప్పాడు కదా అని మీరనుకోవచ్చు. కానీ అది నిజం కాదు అన్న నిజం మనందరికీ తెలుసు. అసలు పార్థు ఎక్కడికి వెళ్ళాడో తెలియనంత వరకు ఈ బాధ అందరిలో మరింత పెరుగుతుంది అంకుల్. అదేంటమ్మా, నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనే కాదంకుల్, ఈరోజు ఇంట్లో భాను ఉన్నా ఇలాగే ఆలోచించేది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాలి. నెలలు నిండుతున్న సమయంలో ఇప్పుడు తన దగ్గరే ఉండాలి. అలాంటిది మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంత జరగక కూడా తను ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఆ బాధ చాందినికి లేదంటారా? నిజమే తల్లి, నేను ఇలా ఆలోచించలేకపోయాను. ఆలోచించాలంకల్. అందరూ మనవాళ్లే కాబట్టి మనవాళ్ల కోసం మనమే ఆలోచించాలి. ఆ నిజం పార్థు చెప్పే వరకు అసలు తన మనసులో తన భర్త తనని ఎందుకలా వదిలేశాడు అని తను బాధపడుతూనే ఉంటుంది. అది వాళ్ళిద్దరికీ మంచిది కాదు. వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది, ఒక అగాధాన్ని సృష్టిస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మీరు బాగుండేది. మీరందరూ ఆనందంగా ఉంటేనే కదా ఈ ఇల్లు బాగుంటుంది. కానీ ఇప్పుడు అందరి చూపులు పార్థు మీదే ఉన్నాయి.
అందరూ పార్థుని అడుగుతున్నారు. పార్థు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఆ మౌనం మంచిది కాదంకల్. పార్థు నిజం చెప్పే వరకు చాందినిలో ఆ బాధ తగ్గదు. చాందినిలో ఆ బాధ పెరుగుతున్నంత వరకు పార్థుకి దూరం అవుతుంది కానీ దగ్గర కాదు. వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మేము ఎవ్వరం అడిగినా నిజం చెప్పని పార్థు మీరడిగితే ఖచ్చితంగా చెప్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే ధైర్యం చేసి మీతో మాట్లాడుతున్నాను. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అంకల్. లేదమ్మా, నిన్నిలా చూస్తుంటే భానును చూస్తున్నట్టే ఉంది. నా బంగారు తల్లి కూడా నీ స్థానంలో ఉంటే అలాగే ఆలోచిస్తుంది. తనెప్పుడూ భార్యాభర్తల్లో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా విడిపోకూడదని ఇలాగే ఆలోచిస్తుంటుంది. తనుంటే ఇప్పుడు ఇలాగే చెప్పేది. సరే తల్లి, పార్థుతో నేను మాట్లాడతాను. అలాగే అంకల్. థ్యాంక్ యూ. ఏంటి రాధా, నీ జీవితం ఏమైపోతుందోనని బాధతో వస్తున్న కన్నీళ్ళ, లేకపోతే ఇలా ఎందుకు జరిగిందా అని భయంతో వస్తున్న కన్నీళ్ళ? ఎదుటి వాళ్ళ కన్నీళ్లు చూసి ఆనందించి మీలాంటి వాళ్ళకి కన్నీళ్ల విలువ తెలియదు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందా అని ఆలోచిస్తున్నాను. నేనేంటో తెలుసుకునేంత వరకు ఏం చేయాలో తెలియక బాధపడుతున్నాను. మనసులోని ఆవేదనే కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. నువ్వు దీనంగా మాట్లాడితే కరిగిపోవడానికి నేను మా తమ్ముణ్ణి కాను. మీ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. మీరు మంచిగా ఆలోచిస్తారని, మరీ ముఖ్యంగా నా విషయంలో మంచిగా మారతారని నేనెలా అనుకుంటాను? ఎంత జరిగినా నీ పొగరు మాత్రం తగ్గలేదు. దాన్ని ఆత్మాభిమానం అని నేననుకుంటున్నాను. అంత ఆత్మాభిమానం ఉన్నదానివే అయితే ఈ ఇంట్లో ఎలా ఉంటావు? ఈ ఇల్లు కట్టినప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి అనుకున్నారు. అందుకే తరతరాలుగా ఈ ఇంటి పేరు వాళ్ళు లేదా ఈ ఇంటి రక్త సంబంధం కలిసిన వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. బయటి వాళ్ళు ఎవరైనా వస్తే ఉండవలసిన పరిస్థితి ఉంటే అవుట్ హౌస్ అని ఒకటి కట్టాం. వాళ్ళు అక్కడే ఉంటారు. నేను ఇంట్లో ఉండకూడదని మీరు చెప్పకుండానే చెప్తున్నారని నాకు అర్థమైంది. నాకు ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి ఒక అతిథిలాగే ఉన్నాను, కానీ నా ఇల్లని భావనతో ఉండలేదు. మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు. తప్పకుండా బయటకు వెళ్తాను. ఇప్పుడు ఇంటి గుమ్మం మాత్రమే దాటుతున్నావు. త్వరలోనే ఈ ఊరి పొలిమేర కూడా దాటుతావు. ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉండవు. ఈ ఊరికి మంచి చెయ్యాలి అని, రైతులకి మరింత సంపద రావాలి అని రాధ ఎంత కృషి చేసిందో మీకు కూడా తెలుసు. మన ప్రాణాలు తీయాలని రుద్రప్ప మనుషుల్ని పంపించాడు. అప్పుడు తనే దేవతలా వచ్చి మనల్ని కాపాడింది. శివా, 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 శివా! ఏంటి నాన్నా, ఏమైనా కావాలా? నిజం కావాలి. నీ మనసులో దాగున్న నిజం బయటకు రావాలి. అదేంటో అందరికీ తెలియాలి. ఏ నిజం నాన్నా? ఏమి నిజమా?
ఆ రోజు చాందిని కింద పడ్డ రోజు తనను ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావు? చెప్పాను కదా నాన్న, మీటింగ్కి వెళ్ళానని. అబద్ధం. అది అబద్ధమని ఇక్కడున్న అందరికీ తెలుసు. నువ్వు నిజంగా ఎక్కడికెళ్ళావో ఆ నిజం చెప్పు. చెప్పిన అబద్ధాన్నే పదే పదే మళ్ళీ చెప్పకు. వాసు, ఇప్పుడు ఎందుకురా? నువ్వు ఆగరా. ఒక నిజాన్ని దాచడం వల్ల మన రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఇంకొక నిజం తెలియడం వల్ల నా కూతురు మనందరినీ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోనీలే అన్ని సర్దుకున్నాయనుకున్నా తను మాత్రం ఏవేవో కారణాల వల్ల మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనేలేదు. అన్నయ్య, కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. జరిగిందేదో జరిగిపోయింది, ఇక సంగతి వదిలేయండి. లేదమ్మా, మళ్ళీ ఎలాంటి అపోహలు రాకూడదని, ఎలాంటి అగాధాలు మన మధ్య పెరగకూడదనే నేను వాణ్ణి నిలదీస్తున్నా. చెప్పరా, మా దగ్గర ఎందుకు నిజాలు దాస్తున్నావు? నువ్వు అసలు ఎక్కడికెళ్ళావు? నీ భార్యను కూడా కాదని ఎవరికీ చెప్పకూడంది ఏముంటుంది? దయచేసి చెప్పరా. వద్దు నాన్న, ఇంతకు మించి నన్నేం అడగండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. నేను ఆ రోజు... చాలు చాలు. నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పమనడం లేదు. నిజాన్ని చెప్పమంటున్నాను. నువ్వు నిజాన్ని చెప్పకపోతే నువ్వెంతగానో ఇష్టపడి అభిమానించే భాను మీద ఒట్టు. నువ్వెక్కడికెళ్ళావో చెప్పు, లేదంటే నా భాను చచ్చినంత ఒట్టు. ఏంటి ఊర్మిళ, అందర్నీ అలా ఎందుకు పిలిచావు? మళ్ళీ అందరం కూడా మామూలు మనుషులం కావాలి అన్నా జరగవలసింది కార్తీక్ పెళ్ళి. నీకు నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా నిర్ణయం.